హాయ్ హలో నమస్తే, నేను మీ రాఖీ బాయ్ మళ్ళీ ఎందుకు వచ్చినా మేము ముందుకు అని చెప్పి పరిచయం అవుతున్నా. ఏం లేదు, పుష్ప సినిమా ఎంత గ్రాండ్ రిలీజ్ అయిందో అన్ని కోట్లు కొడుతుంది బై. అందుకని ఈ విషయం మీతో షేర్ చేసుకుందామని వచ్చినాం. యాక్చువల్లీ ఏంటంటే మనము మన తెలుగు సినిమా బాహుబలి ఒకటే 1000 కోట్ల కలెక్షన్ కురిపించిందని అనుకున్నాం కదా, దానికి మించి కేజీఎఫ్కి మించి, అర్థమైందా, బాహుబలికి మించి ఇప్పుడు పుష్ప ముందుకు పోతుంది. ఇంకా కూడా కలెక్షన్లు వస్తున్నాయి వరల్డ్ వైజ్గా. అంటే మన తెలుగులోనే మామూలుగా మనకు చాలామంది, అంటే మన తెలుగు హీరోలు కాబట్టి చాలామంది తెలుగు వాళ్ళకు అభిమానం ఉంటుంది, వాళ్ళు చూస్తారు. ఓకే రైట్, ఒప్పుకుందాం. కానీ వరల్డ్ వైజ్గా కూడా పుష్ప సినిమా నడుస్తుంది, దానివల్ల కలెక్షన్స్ వస్తున్నాయి. అంటే అసలు ఏముంది ఆ సినిమాలో, ఎందుకంత మంది చూస్తున్నారు అనేది చిన్న లాజిక్. కొంతమంది అంటే రాజకీయ నాయకులు కానీ, కొంతమంది పెద్దవాళ్ళు కానీ అసలు పుష్ప సినిమాని ఎందుకు అంత చూస్తున్నారు, ఎందుకు అంత రికార్డులు బ్రేక్ చేస్తుంది, ఏముంది ఆ సినిమాలో? మొత్తం దొంగతనం కదా, ఎర్రచందనం దొంగతనం చేసి చూపిస్తేనే అంత హైలైట్ చేస్తున్నారు. మంచి మంచి సినిమాలు ఉన్నాయి, ఒక దేవుళ్ళకు సంబంధించి సినిమా ఉంది, ఒక సోషల్ విజన్ కోసం చేసిన సినిమాలు ఉన్నాయి. అవెందుకు అంత క్లిక్ అయితే లేవు? ఒక ఎర్రచందనం సినిమా గురించి చేసిన పుష్ప సినిమానే ఎందుకు అన్ని 100 కోట్లు కలెక్షన్ చేస్తుంది అనేది చాలా మంది ఉండే పబ్లిక్ డౌట్ అనమాట. సో దీంట్లో ఏంటంటే యాక్చువల్గా అది దొంగతనం చేసినందుకు హిట్ అయిందా, లేకపోతే దాంట్లో ఉన్న యాక్టింగ్ కోసం హిట్ అయిందా అనేది చిన్న మనం లాజిక్ తీసుకుంటే, నేను ఒక సినిమా వాణి కాబట్టి చెప్తున్నా. యాక్చువల్గా చాలామంది అంటే తీన్మార్ మల్లన్న గారు కానీ ఇంకో చాలామంది కూడా చాలా యథకారంగా, చాలా ఆవలీలగా చెప్పేసారు. ఏందా దొంగతన సినిమా అంట, దానికోసము గంత రికార్డులు బ్రేక్ చేస్తారు, గంతగానం మొత్తుకుంటారు, హీరో లోపడి పోతే పోయి గంతగానం పరామర్శిస్తారు, చిన్నపిల్లానికి అన్యాయం జరిగితే వస్తలేరు అని చెప్పి చాలామంది పెద్దలు అన్నారు. నేను కూడా చూసిన. వీళ్ళు ఏమంటా అంటే ఆ సినిమాని ఒక కోణంలో చూడకండి, ఒక యాక్టింగ్ పరంగా. అంటే ఒక అల్లు అర్జున్ అనే ఒక వ్యక్తి గంగోత్రి సినిమా నుంచి చూసుకోండి మీరు, తను ఎక్కడి నుంచి ఎట్లా తన లైఫ్ స్టైల్ని మార్చుకుంటూ, తన హార్డ్ వర్క్ని మార్చుకుంటూ, అర్థమైందా, తను ఎంత కష్టపడి అసలు ఎంత ఇంట్రెస్ట్ ఉంటే ఒక మేనరిజం కానీ, లేకపోతే డాన్స్నే, నేను అంత ఎందుకు ప్రత్యక్షంగా నేనైతే చూస్తున్నా, ఒక డాన్స్ని అయితే ఎంత ప్రేమిస్తాడంటే ఆయన, నిజంగా చెప్తున్నా, ఒక డాన్స్ మాస్టర్ని లైవ్లో ఏ ఆడియో ఫంక్షన్లో కానీ ఎక్కడ కూడా ఒక డాన్స్ మాస్టర్ని కాలు మొక్కిన వ్యక్తిని నేను ఏడుజుల్లే. నేను ఓన్లీ అల్లు అర్జున్ గారినే చూసిన. ఎందుకంటే డాన్స్ మాస్టర్కి అంత వాల్యూ ఇస్తాడు, డాన్స్కి అంత వాల్యూ ఇస్తాడు. ఫైట్స్ కూడా మెయిన్ ముఖ్యంగా చెప్పాలంటే ఆయనకు ఇష్టమైంది బాగా డాన్సే. ఆయన చాలామంది ఫ్యాన్స్ వచ్చింది కూడా ఆయన డాన్స్ వల్లనే. ఆర్య సినిమా చూసుకుంటే కానీ చాలా సినిమాలు డాన్స్కి ఉన్న ఆయన క్రేజు, తనకున్న మూమెంట్స్ చాలా బాగా చేస్తాడు. కాబట్టి అట్లా పుష్ప సినిమాలో కూడా మంచి మంచి సాంగ్స్ కానీ, మంచి పాటలు, యాక్టింగు, దొంగతనం అనేది ఒక స్టోరీ, ఒక లైను, కానీ మొత్తము అదే లేదు కదా. స్టోరీలో వచ్చేసి చాలా ఉన్నాయి, ప్రేమ ఉంది, రొమాన్స్ ఉంది, సాంగ్స్ ఉన్నాయి, ఫైట్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి మనం చూడాల్సింది. ఆ సినిమాని మొత్తం కరెక్ట్గా చూస్తే అర్థమవుతుంది. అంతేగాని ఎర్రచందనం దొంగతనం చేసినందుకే గిన్ని 1000 కోట్లు వస్తాయి అని చెప్పి చాలామంది అన్నారు. అది కాదు కరెక్ట్గా. ఆయన హార్డ్ వర్క్ని, ఆయన చేసిన యాక్టింగ్ని, అర్థమైందా, దాంట్లో ఉన్న సాంగ్స్కి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు, చాలామంది చూస్తున్నారు. నేను కూడా ఆ సినిమా చూడకముందు ఏందబ్బా పుష్ప సినిమా కొట్టింది, ఇక పుష్ప 2 పోతుందేమో, అంత ఉండదేమో, ఎంత హైప్ చేస్తున్నారు అనుకున్నా. కానీ నిజంగా దానికి మించిన ఫుటేజ్ దీంట్లో ఉంది. అంత హార్డ్ వర్క్ కూడా చేసిండు ఆయన. నేను చూసిన ప్రత్యక్షంగా ఆ సినిమాని, చాలా బాగుంది అసలు యాక్టింగ్ పరంగా కానీ, ఓకే, తనకున్న టైమింగ్ కానీ, ఫైట్స్ ఓవర్ ఉన్నాయి కొద్దిగా చాలామందికి. ఇప్పుడు ఏంటంటే న్యాచురల్గా అందరూ పబ్లిక్ ఏమైపోయిందంటే, ఇంతకు ముందు సినిమా అంటే తెలిసేది కాదు, సినిమా షూటింగ్ అంటే తెలిసేది కాదు, ఫైట్స్ అంటే తెలిసేది కాదు, డాన్స్ అంటే తెలిసేది కాదు. ఇప్పుడు ఏమైపోయిందంటే ఫైట్స్ ఎక్కువ ఓవర్గా చేసినా కూడా జనాలు కనిపెట్టేస్తురా, ఇది అంతా ఫేక్ ఫైట్, ఇదంతా రూపులు కట్టి ఎగిరిస్తున్నారు అని చెప్పి తెలిసిపోతుంది.
ఎందుకంటే నిజంగా హీరోలు కొడితే అంత ఎఫెక్ట్ ఉండదు కాబట్టి, ఆ రూపులు కడుతురు అవన్నీ కడుతురు కాబట్టి కొంచెం ఫైట్స్ ఓవర్గా ఉన్నాయి. ఆ ఫైట్స్ని మనం ఒకటి మైనస్ చేసుకుంటే మిగతా పరంగా డ్యాన్స్ పరంగా కానీ యాక్టింగ్ పరంగా కానీ ఓకేనా. ఆ రష్మిక కూడా చాలా మంచి యాక్టింగ్, అంటే ఎంత బాగా యాక్టింగ్ అంటే ఆ సాంగ్ చూస్తే మీరు ఇన్వాల్వ్ అయిపోయారు అబ్బా వాళ్ళు, ఒక భార్యాభర్తల్లాగానే యాక్టింగ్లో కానీ ఓకేనా. వాళ్ళ రొమాన్స్ చేసేటప్పుడు కానీ చాలా బాగా యాక్టింగ్ అయితే చాలా బాగుంది. అల్లు అర్జున్ గారు యాక్చువల్గా మనకు బాహుబలి సినిమాకు మించిన సినిమా రాదు, అన్ని వేల కోట్లు అయితే కలెక్ట్ చేయదు అనుకున్నాం. కానీ ఒకరిని మించి RRR కానీ ఓకేనా, KGF కానీ చాలా సినిమాలు అంటే చాలా సినిమాలు వస్తున్నాయి. కానీ అన్నిటికి మించి మన ఒక తెలుగు సినిమా, మన ఒక తెలుగు హీరో హైట్తో సంబంధం లేకుండా ఓకేనా, పర్సనాలిటీతో సంబంధం లేకుండా ప్రభాస్ గారి ముందు చాలా హైట్ తక్కువ బన్నీ గారు, ఆ కటౌట్ కూడా తక్కువ, కానీ ఆ హైట్కి ప్రభాస్కి కరెక్ట్ సెట్ అయింది. బాహుబలి అంటే ఇట్లే ఉంటాడు అని అనుకున్నారు, కానీ పర్సనాలిటీతో సంబంధం లేదు, యాక్టింగ్తో పాటు కంటెంట్ ఉండాలి దాంట్లో అని చెప్పి చూపించిన పుష్ప 2 మనం బాగా చూసినాం. అందుకనే ఆ సినిమా బాగా ఇంకా నడుస్తుంది. ఇంకా ఎన్ని వేల కోట్లు దాటుతో తెలియదు. నేను అనుకుంటున్నా 5,000 కోట్లు వచ్చినా కూడా ఆశ్చర్యపోని అవసరం లేదు ఈ 1 monthలో, అంత బాగా నడుస్తుంది. కాబట్టి ఈ పుష్ప సినిమాని మిగతా సినిమాలతో పాటు వరల్డ్ వైజ్గా రిలీజ్ అయిన సినిమాలతో పాటు క్రాస్ చేసి ముందుకెళ్తుంది. కాబట్టి అందుకనే ఆ పుష్ప సినిమా మీకు షేర్ చేసుకుందామని వచ్చిన, దాంట్లో ఉండే సన్నివేశాలు కానీ దాంట్లో ఉండే కంటెంట్ కానీ మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దామని వచ్చిన. కాబట్టి ఏంటంటే మీరు కూడా ఏమన్నా వచ్చిందా తమ్ముడు చూడు, ఎన్ని మినిట్స్ ఉందో లాగాలి, ఇంకా 8 minutes కావాలి నాకు, 7 వచ్చిందా. సో అట్లా కంటెంట్ ఉన్న హీరోలని సపోర్ట్ చేయండి ఇట్లానే ఓకేనా. బాగా కష్టపడే హీరోలని సపోర్ట్ చేయండి. మీరు చూస్తున్నారు ఈ మధ్య చాలామంది టాలెంట్ ఉన్న హీరోలు వస్తున్నారు, కొత్త వాళ్ళు తెలంగాణ స్లాంగ్లో డీజేటీలు కానీ ఓకేనా, మన పలక్నామా దాస్ కానీ ఇట్లా చాలామంది చాలా కొత్త వాళ్ళు కంటెంట్తో పాటు వస్తున్నారు, వాళ్ళ యాక్టింగ్తో పాటు వస్తున్నారు. మిగతా కొన్ని సినిమాలు కొన్ని హీరోలను చూసుకుంటే ఓన్లీ ఎట్లుంటాయి అంటే వాళ్ళ ఓవర్ బిల్డప్లతోనే సినిమాలు ఫెయిల్ అయినాయి అని చెప్పి కూడా చెప్పుకోవచ్చు. కానీ ఇప్పుడు వచ్చే సినిమాలు కంటెంట్ బేస్గా జనాలకు దగ్గరగా అర్థమైంది. ఈ మధ్య చూసిన సినిమాలు మీరు కొన్ని చూసుకోండి, చాలా దగ్గరగా ఉంటుంది. స్లాంగ్ కూడా మారింది, ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ వస్తుంది, న్యాచురల్గా మాట్లాడుతున్నారు, సినిమాటిక్గా మాట్లాడకుండా న్యాచురల్ స్లాంగ్ లాగా. అంటే ఒక పబ్లిక్లో అరే ఎట్లుంటారు పొరగాళ్ళు, ఎట్లుంటారు వాళ్ళ మధ్య ఎట్లా కొట్లాటలు అవుతాయి, ఒక పోరి కోసం ఎట్లా కొట్లాడతారు అని చెప్పి చాలా మంచి సినిమాలు అయితే వస్తున్నాయి. కంటెంట్ ఉన్న హీరోలని, ఒక టాలెంట్ ఉన్న హీరోలని సపోర్ట్ చేయండి. అల్లు అర్జున్ గారిని సపోర్ట్ చేసినట్టు ఇంకా కొంతమంది తెలంగాణ హీరోలు కానీ చాలామంది చిన్న సినిమాలు వస్తున్నాయి. అలాంటి సినిమాలు కూడా మీరు కంటెంట్ బాగుండి యాక్టింగ్ బాగుంటే ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు మీరు, నాకు తెలుసు. ఎందుకంటే లేటెస్ట్గా వచ్చిన సినిమాలు కొన్ని చూసుకున్నాం మనం, జాతిరత్నాలు చాలా ఉన్నాయి, చాలా సినిమాలు ఉన్నాయి ఈ మధ్య వచ్చిన సినిమాలు. పెద్ద సినిమా, అంత పెద్ద సినిమా కాబట్టే అంత స్థాయికి పోయింది. సో అలాగే కొద్దిగా చిన్న సినిమాల్ని కూడా మీరు సపోర్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అట్లనే పుష్ప సినిమాకి వచ్చిన కలెక్షన్ అయితే రికార్డ్ బ్రేక్, దాని గురించి షేర్ చేసుకుందామని వచ్చిన. ఇట్లా పుష్ప మూవీ గురించి కూడా ఏమన్నా అంటే దాంట్లో షూటింగ్ చేసిన వాళ్ళు కానీ, ఆ షూటింగ్లో పాల్గొన్న వాళ్ళు, ఆ సినిమాకి సంబంధించిన వాళ్ళు కానీ, ఆ సినిమా గురించి ఏదైనా మాట్లాడాలనుకున్న వాళ్ళు కూడా కింద కామెంట్ రూపంలో పెట్టండి. మాకు కంపల్సరీ మిమ్మల్ని మీట్ అవుతాం, మీతో మాట్లాడతాం. పుష్ప సినిమా గురించి కూడా మనం డిస్కషన్ చేద్దాం. దాంట్లో ముఖ్యంగా దాంట్లో చేసిన యాక్టర్స్ ఎవరైనా ఉంటే కంపల్సరీ కామెంట్ చేయండి, మేము వచ్చి మిమ్మల్ని కలుస్తాం. లేకపోతే మీరైనా మా స్టూడియోకి వచ్చిన పర్లే, ఆ సినిమా గురించి డిస్కషన్ చేద్దాం. ఎందుకు అన్ని వేల కోట్లు కలెక్ట్ చేస్తుందో మాట్లాడదాం. సో ఇట్లా ప్రతి అంశాన్ని మాతో పాటు షేర్ చేసుకోవాలన్నా, మాతో పాటు డిస్కషన్ చేసుకోవాలనుకున్నా మాకు కామెంట్ రూపంలో పెట్టండి, మీ నంబరు, మీ పేరు. కంపల్సరీ మిమ్మల్ని అప్రోచ్ అవుతాం, మీతో కూర్చొని డిస్కషన్ చేద్దాం, మంచి మంచి విషయాల్ని మనం జనాలకు తీసుకెళ్దాం. ఇవాళ పుష్ప సినిమా గురించి చెప్పడానికి మేము ముందుకు వచ్చిన. రైట్, ఉంటాం మరి.